హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇదైతే వచ్చేసి సండే రోజు లాగండి. ఇంకా ఆ రోజు ఇంకా లేట్గా అయితే లేచాము. ఇంకా పిల్లలు అయితే బయట టిఫిన్ తెచ్చేసుకొని తినేశారు. ఇంకా ఈలోపు మేమైతే రైస్ చేసేద్దామని కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాం. ఇంకా ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడు టమాటా ముక్కలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి రైస్ అయితే చేసేద్దాంలే. కొంచెం పన్నీర్ కూడా ఉంది. ఇంకా ఎలాగో రైస్ అయితే చేసేద్దాంలే అనేసి కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాం. ఇంకా టమాటా ముక్కలు కూడా కట్ చేసి అయితే పక్కన అయితే పెట్టేశాను. ఇంకా ముందుగానే కొత్తిమీర, పుదీనా అయితే కడిగేసేసి నీట్గా పక్కన అయితే పెట్టేశాను. ఇంకా అవి కూడా ఇంకా ఈరోజు ఇంకా మా పిల్లలు అయితే ఇంకా చికెన్ అయితే వద్దన్నారు. ఇంకా అందుకని ఇంకా ఆ రైస్ అయితే చేసేసుకుంటా ఉన్నాము. ఇంకా స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేసేసి ఇంకా కొంచెం నెయ్యి వేసేసి కొంచెం చెక్క, లవంగాలు ఇంకా అవి వేసేసి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు అయితే వేసేసి కొత్తిమీర, పుదీనా పేస్ట్ అయితే వేసాను. ఇంకా అవి వేగిపోయిన తర్వాత అందులో కొంచెము ఉప్పు, కారం అయితే వేసాను. పచ్చిమిర్చి ముక్కలు తండ్రి అందుకని తక్కువ వేసాను. ఇంకా అది కూడా వేగిపోయిన తర్వాత ఇంకా అందులో కొంచెం రైస్ అయితే వేసేస్తూ ఉన్నాం. ఇంకా రైస్ అయితే వేసేసిన తర్వాత రైస్ కూడా కొంచెం అయితే వేగిపోవాలి. ఇంకా రైస్ కొంచెం కొంచెం తిప్పేసేసిన తర్వాత రైస్ కొంచెము ఇంకా అందులో కొంచెము రైస్ కూడా ఉడుకుతూ ఉంటుంది. అలాగని కొంచెం వేగిన తర్వాత వాటర్ అయితే వేసేస్తున్నాను. ఇంకా వాటర్ వేసేసిన తర్వాత కొంచెము పన్నీర్ ముక్కలు అయితే వేసేస్తా. కొంచెం పన్నీర్ ముక్కలు అయితే వేసేస్తూ ఉన్నాను. మా పిల్లలు కర్రీ చేస్తే తినరండి పన్నీరు. ఇలాగైతే రైస్లో తినేసేస్తారని ఇంకా అలాగైతే చేసేస్తూ ఉన్నా. ఇంకా కొంచెం సాల్ట్ అయితే చూసుకొని, సాల్ట్ సరిపోయింది లేదో చూసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంకా 2 విజిల్స్ రాగానే రైస్ అయితే ఉడికిపోతుంది. 2 విజిల్లకి చూసారా, ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో, రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత దాంట్లో పెరుగు చట్నీ అయితే చేసేద్దామని ఇంకా పెరుగు చట్నీ అయితే చేసేస్తూ ఉన్నా. ఇంకా అందులోకి కొంచెము సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం క్యారెట్ తురుము, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసేసి బాగా తిప్పేశాను. ఇంకా పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది. పెరుగు చట్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలకి అన్నం పెడతానంటే వద్దన్నారు. ఇంకా అందుకని ఇంకా సరే ఈలోపు రెడీ అయిపోయింది. ఇంకా ఈలోపు ఇంకా మా పిల్లలకి అన్నం పెడతా అంటే వద్దన్నారు. ఇంకా సరే ఇంక ఈలోపు ఫ్రిడ్జ్లో ఈ మధ్య మేగడైతే చాలా తీసానండి, పాలు వేయించుకుంటాం కదా. ఒకసారి ఇంకిలోకి నెయ్యి అయితే కరగబెట్టేద్దామని ఇంకా మిక్సీ జార్లో అయితే వేసేస్తూ ఉన్నా. చేతితో చేయడం కన్నా మిక్సీలో చేసేస్తే బాగా వెన్నపూస అనేది బాగా వస్తుంది. ఇంకా మిక్సీ అయితే పెట్టేస్తూ ఉన్నా. అవి చూసారా, మిక్సీ అయితే పెట్టేశాను. వెన్న అయితే చాలా వచ్చింది. వారం రోజులదండి ఇది. ఇంకా అదంతా తీసేసి ఇంకా ఒక తపాల్లో అయితే వేసేస్తూ ఉన్నా, ఒక గిన్నెలో అయితే. అది మళ్ళీ కొంచెం కడిగిన తర్వాత నెయ్యి అయితే కరగబెట్టేస్తాను. మొత్తం మిక్సీ గిన్నెలో నెయ్యి చూసారా ఎలా వచ్చిందో, వెన్నపూస. ఇంకా అది బాగా నీట్గా కడిగేసి కరగబెట్టేస్తూ ఉన్నా కళాయిలో. అంతకుముందు కూడా కొంచెం ఫ్రిడ్జ్లో ఉంది. ఇంకా ఇది మొత్తం కూడా కలిపేసేసి ఇంకా నెయ్యి అయితే చేయాలి. ఇంకా నెయ్యి అయితే కరగబెట్టేస్తూ ఉన్నా. ఒకసారి ఇంకీలోపు అదైతే స్టవ్ మీద కొంచెం కాగడానికి ఒక అరగంట టైం పడుతుందండి నెయ్యి. ఇంకీలోపు ఇంకా అది కరుగుతూ ఉంటుందిలే. ఇంకా ఖాళీగా ఉండి ఏం చేయాలని గిన్నెలు అయితే తోమేస్తూ ఉన్నా. షింకులో గిన్నెలు అయితే ఉన్నాయి. ఇంకా గిన్నెలు అయితే కడిగేస్తూ ఉన్నా. ఇంకా గిన్నెలు కడిగిన తర్వాత ఇంకా ఈరోజు అయితే చాలా పని ఉందండి. షింకులో వెన్నపూస కడిగాను కదండి, ఆ గిన్నెలన్నీ పక్కన పెట్టేసి కడిగాను. ఈలోపు మళ్ళీ మా పిల్లలు వచ్చి అందులో వేసేసరికి అవన్నీ కూడా చాలా చాలా జిడ్డుగా అయిపోయాయి. ప్లేట్లు, అందులో ఉన్న గిన్నెలన్నీ జిడ్డు అయిపోయాయి. ఇంకా అవన్నీ రుద్దేసరికి చాలా టైం అయితే పట్టేసిందండి. ఇంకా చూసారా, ఇంకా నెయ్యి అయితే కరుగుతూ ఉంది ఎలాగనా.
సరే ఇంకా జిడ్డు మొత్తం కడిగేసరికి చాలా టైం పట్టింది. ఇంక ఈ లోపు నెయ్యి అయితే కరుగుతూ ఉంది. ఇంకా నేనైతే గిన్నెలు అయితే తోమేసుకుంటా ఉన్నాను. నెయ్యి అయితే కరిగిపోయింది, ఇంకా రెడీ అయిపోయింది నెయ్యి కూడా. చూసారా కరిగిపోయింది. ఒకసారి కరిగిపోయింది కదా, అందులో కొంచెం కరివేపాకు అయితే వేస్తాను. కరివేపాకు వేసేస్తే మంచి స్మెల్ వస్తుందండి నెయ్యి. ఇంకా నెయ్యి కూడా కరిగిపోయింది. ఇంక పక్కన పెట్టేసాను. పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా నేను నెలకు ఒకసారి అయితే ఇంటిని క్లీన్ చేసుకుంటాను. మంత్లీ క్లీనింగ్ రొటీన్ అండి ఇది. ఇంకా సరే ఎలాగో వంట అయితే చేస్తాను కదా, ఇంక ఇలా ఖాళీగా ఉండడం దేనికనేసి ఇంకా విండోస్ అయితే డోర్ కర్టన్స్ అయితే మొత్తం తీసేస్తూ ఉన్నాను. ఇంకా రేపైతే మిషన్లో వేయాలి. ఇంకా తీసేసిన తర్వాత ఇంకా కిటికీ మొత్తం క్లీనింగ్ అయితే చేసేస్తూ ఉన్నానండి. ఎంత క్లీన్ చేసినా కూడా దుమ్ము అయితే వస్తూనే ఉంటుందండి. వీక్లీ తుడుస్తానులే, కానీ ఇంకా ఎంత తుడిచినా పక్కన అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంకా దుమ్ము అయితే వచ్చేస్తూ ఉంది. ఇంకా సరే ఇంక ఈ లోపల ఇంకా విండో అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నాను. చాలా టైం పడుతుందండి ఇదంతా క్లీన్ చేయడానికి. దుమ్ము చాలా ఉండిపోయింది. ఇంకా అంతా నీట్గా క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది. ఇంకా ఇవాళ అయితే విండోస్ వరకు క్లీనింగ్ చేసేద్దాంలే, ఇంకా రోజు కొంచెం చేసేసుకుందామని ఇంకా ఈ రోజు అయితే విండోస్ వరకు క్లీన్ అయితే చేసేద్దామని ఇంకా ప్లాన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా విండోస్ వరకు అయితే క్లీనింగ్ అయితే చేసేస్తూ ఉన్నాను. మొత్తం ఎంత తుడిచినా మళ్ళీ వారానికి మళ్ళీ దుమ్ము పెట్టేస్తుందండి. ఎంత తుడిచినా దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. సన్నని దుమ్ము అయితే వచ్చేస్తూ ఉంది. ఇంకా ఈలోపు విండోస్ కూడా మొత్తం తుడిచేసాను. తుడిచేసిన తర్వాత ఇంకా కింద కూడా చాలా దుమ్ము ఉందండి. పావురాలు బాగా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. దుమ్ము అయితే బాగా వస్తూ ఉంది. ఇంకా అందుకనేసి ఇంకా విండోస్ అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నా. ఇంకా మా పిల్లలేమో చూడండి ఆడుతూ ఉన్నారు బాగా తీసుకొని. సరేలే ఇంకా ఖాళీగా ఉండడం దేనికనేసి ఇంకా విండోస్ అయితే ఇంకా అలాగా క్లాత్ పెట్టి మొత్తం క్లీనింగ్ అయితే చేసేస్తూ ఉన్నా. ఇంకా రేపు మళ్ళీ డోర్ కర్టన్స్ అయితే మిషన్లో వేసేసి మళ్ళీ అయితే తగిలించాలి. ఇంకా హాల్లో అయితే చేస్తానండి. ఇంక ఇప్పుడు బెడ్రూమ్లోకి అయితే వచ్చాను. ఇంకా అక్కడ కూడా తీసేసేసి ఇంకా అక్కడ కర్టన్ రాడ్ అయితే క్లీనింగ్ చేసేస్తూ ఉన్నా. చేసేసి ఇంకా విండోస్ కూడా మొత్తం రూమ్స్లో కూడా మొత్తం చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజు మధ్యాహ్నం వంట చేసిన అప్పుడు పెట్టుకుంటే ఈవినింగ్ 6 అయిందండి. విండోస్ మొత్తం క్లీన్ చేసుకొని, ఫ్యాన్లు దులుపుకొని, బూజు దులుపుకొని మొత్తం చేసేసరికి ఇల్లు ఉడిచినసరికి 6 అయిపోయింది. ఇంకా మంత్లీ క్లీనింగ్ అండి ఇది. ఇంకా నేను నెలకు ఒకసారి చేసేస్తాను, అంటే వీక్లీ కూడా చేసేస్తుంటే కానీ ఇంకా మంత్లీ అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసేస్తాను. ఇంకా అలాగా చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఒక రూమ్ అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వచ్చాను. క్లీనింగ్ అయితే చేసేద్దామని విండోస్ వరకు. చూసారా అక్కడ చాలా దుమ్ము ఉందని ఇంకా మా వారిని అయితే పిలిచి చూపించేస్తూ ఉన్నాను. చూడండి ఎలా ఉందో దుమ్ము, నేను చేతులతో అయితే క్లీన్ చేయలేకపోతున్నాను. విండోస్ క్లీనింగ్ మిషన్ కూడా బుక్ చేయండి అని నేను అరుస్తూ ఉన్నాను. ఇంకా మా వారు అయితేనేమో ఏం మాటలల్లా వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు ఇంతేలే అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా నేనైతే ఇంకా సరే ఇంకా తప్పదు కదా ఆడవాళ్ళకి, ఇంకా అలానే క్లీన్ చేసేస్తూ ఉన్నా. మొత్తం దుమ్ము అయితే పట్టేసిపోయిందండి. నాకైతే చేతులు కూడా నొప్పి వచ్చాయి. కానీ ఇంకా తప్పదు కదా, మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసేసాను.